కేఎస్ ప్రసాద్ గారు, మరో అంశం చూసుకుంటే ఈడీకి సంబంధించి సిగ్మా కంపెనీ ఏదైతే ఉందో డిస్టిలరీస్ నుంచి ఇటు ఏపీ బెవరేజెస్కి రవాణా కాంట్రాక్ట్ తీసుకున్న సిగ్మా కంపెనీపై సోదాలు చేసింది. దాదాపు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు. ఏంటి పరిస్థితి, ఎంత లిక్కర్ అనేది డిస్టిలరీస్ నుంచి బెవరేజ్కి వెళ్ళింది అనేది లెక్క తేలితే ఆ డబ్బులు ఇది తేలుతుంది. అప్పుడు కుంభకోణం ఎంత అనేది బయటకు వస్తుంది అనేది మిగతా ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం. మరొకటి న్యూస్ మరొకటి సార్, ఒక మాట చెప్తా, మీరు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నా నేను ఒకటే మాట చెప్తాను. సిట్టు వల్ల కాంది ఈడీ వల్ల అవుతుందా? ఫస్ట్ ఈడీ అన్నది ఎప్పుడు రంగంలో దిగుతుంది? డబ్బులు వచ్చినప్పుడు. డబ్బులు అంటే సార్, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఐటీ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేస్తే ఐటీ ఫైండ్ అవుట్స్లోంచి అవుట్కమ్ డెరైవ్ కానప్పుడు అది అన్యాక్రాంతంగా వచ్చిన డబ్బులని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి మనీ లాండరింగ్ కేసులు ఆపాదించబడతాయి. సిట్టోళ్ళకి చేతకాలేదని ఈడీని తీసుకొస్తానంటే ఫస్ట్ రాజకేశ్ రెడ్డి గారిని జలాల్ కోట రెండు బయట తీసుకొచ్చి విజయసాయి రెడ్డి 100 కోట్లు అప్పు ఇచ్చాడు, దానికి సంబంధించిన ఈడీ సర్కిల్ని కనుక క్లోజ్ చేస్తే ఫస్ట్ ఇంట్లో విజయసాయి రెడ్డికి ఏమో పూలు ఆడతలు పెట్టడం, ఈ రాజకేశ్ రెడ్డి గారిని రోజు కోర్టులో పడి తిప్పి మా టైము మీ టైం ఎందుకు సార్ వేస్ట్ చేస్తారు? ఇవాళ మీరు ఈడీకి వచ్చిందంటే అందులో ఏట్లేదు, ఓన్లీ ఎత్తిపోతల పథకం అని అర్థం. ఎందుకంటే మీకు చిన్న విషయం చెప్తాం. గోవిందప్ప ఎక్కడోడు? కర్ణాటకోడు, భారతీయ సిమెంట్లో మాజీ డైరెక్టర్. గోవిందప్ప కోసం కర్ణాటక కాకుండా మీ గురించి అంటే 5 రాష్ట్రాలు కలిపేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే వేరే రాష్ట్రమే కదా, ఇక్కడ తేగల కృష్ణారెడ్డి గారు అల్లు హాస్పిటల్ ఉందంటే 2వ రాష్ట్రమే కదా. మీకు ఇలా జస్ట్ మచ్చుతునకలు చెప్తున్నా. సో ఇందులో 5 రాష్ట్రాలు, 3 కోట్లట. వీళ్ళ మొహానికి ఈడీ ట్రాక్ రికార్డ్ని భ్రష్టు పెట్టించిన బీజేపీ ప్రభుత్వం అని చెప్పొచ్చు. 3% ఫెయిల్యూర్ ఉండేది ఒకప్పుడు, 97% సక్సెస్ రేషియో ఉన్న దగ్గర రివర్స్ లేదు. ఇప్పుడు 3% సక్సెస్ రేషియో కోసం అర్రూలు చేస్తుంది ఈడీ డిపార్ట్మెంట్. ఎందుకంటే అడ్వైన్ చెత్తకి ఈడీని తగలబెడుతుంటే సుప్రీంకోర్టు మీరు అంత దాకా పెద్ద పెద్ద ప్రశ్నలకు వెళ్ళిపోకండి. ముందు బిట్టు క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఈ బొరతొక్కదులు బతుకులకి చాలు. ఈ కరసనాలు అమ్ముకున్నడికి, పెట్రోల్కి, పవర్ డబ్బా మొహాలకి బిట్టు క్వశ్చన్ ఆన్సర్లు చాలా ఎదవలకి. మీకు ఒకటే విషయం చెప్తున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ డైరెక్ట్గా రంగంలోకి దిగి కబడ్డీ మ్యాచ్ ఆడి లాస్ట్కి ఏడ్ చేసింది కేజ్రీవాల్ గారు. బీజేపీ వాళ్ళు ప్రతిష్ఠించిన కేజ్రీవాల్ని తప్పించుకోవడానికి ఈడీని ఆడుకుని ఆ మనీష్ సిసోడియాని కేజ్రీవాల్ని పెట్టి లాస్ట్కి ఇంట్లో కూర్చోబెట్టారు ఆ ఢిల్లీ ఎలక్షన్ కోసం. ఎందుకు? ఆడి జీవితంలో ఎప్పుడు 2వ ప్లేస్ నుంచి కుంభస్థలం కొట్టి అలవాటు ఉన్న బీజేపీకి కాంగ్రెస్ కడుపు కొట్టి కేజ్రీవాల్ ఎక్కడైతే గుజరాత్లో నెంబర్ 2 ప్లేస్కి వచ్చాడో నానెత్తికొస్తాడని ఆయన మొదట్లో తొంచలేక లాస్ట్కి మానేది దగ్గర ఉంచుదామని చెప్పి ఈడీ చెత్తాచెదారం చేద్దామని చెప్పి వదనాం చేసుకుంటూ కూర్చున్నారు. తన ఇంట్లో మనిషినే ఇటు తిప్పి ఒక కవితమ్మ మీదకి తీసుకొచ్చారు. కవితమ్మ చుట్టూ తిప్పి దాన్ని ఆ క్వార్టరింగ్ అంతటినీ దొల్లగొట్టారు. అక్కడ మాకొండ శ్రీనివాసరెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుళ్ళు వీళ్ళందరూ. అక్కడ జగన్మోహన్ రెడ్డిని కానీ ఇక్కడ కేసీఆర్ని కానీ ఏమైనా టచ్ చేసింది ఈడీ? లేదు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ అక్కడ వైఎస్ఆర్సీపీని కానీ టచ్ చేసిందా? లేదు. మరి ఎందుకు ఈ దిక్కుమాల ఓవరాక్షన్లు? లాజికల్గా ఆలోచిద్దాం. అప్పుడు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ అదే మాట అండి. ఇప్పుడు నిజంగా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూతురు ఇక్కడ, అక్కడేమో విజయసాయి రెడ్డి నెంబర్ 2 అని వీళ్ళందరికీ ఫ్యామిలీస్ కితకతలు పెట్టిన వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఎందుకు అటాక్ చేయలేదు? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి. రెండోది, ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఏం చేశారు? ఒకటి దగ్గర 5 కోట్లు ఎత్తేసారని ఈడీ మీద అభియోగం ఉంది, తెలుసా మీకు? ఈడీ డిపార్ట్మెంట్ మీద పనిచేసిన వాళ్ళందరూ ఒక్కొక్కటి 5 కోట్లు అని చెప్పి సుప్రీంకోర్టులో లాక్కోలేక పీకోలేక చేస్తున్నారు వాళ్ళు, తెలుసా మీకు? అదే ఇన్ని ఉన్నాయి తేడాలు. ఇన్ని తేడాలు ఉన్న దగ్గర ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఈ తపేలా ఛానళ్ళకి మీకు ఇంకోటి చెప్తున్నాను. మెడికల్ కాలేజీలు ఉష్పటాక్, యూరియా ఉష్పటాక్. మన కలెక్టర్ కాన్ఫరెన్స్లో అందరికీ మినిస్టర్లందరికీ దొల్లగొడ్డ దూపం వేసింది చంద్రబాబు నాయుడు గారు. యువతలు ఇటు చూసి అటు చూసి ఆ సిట్టోళ్ళు, సార్ ఈ ఒట్టిపోయిన గేదెకి పాలు పెండలేకపోతున్నాం సార్, మా వల్ల కావట్లేదు. ఒట్టిపోయిన గేదె మరి లేకపోతే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ మిథున్ రెడ్డిని మళ్ళీ అలా అలవాటు చూడండి. ఆ ఠాగూర్ సినిమాలో చూడండి, చచ్చిపోయినాడు అలవాటు చేస్తారు. చిరంజీవి చూపిస్తాడు, ఇటు చచ్చిపోయాడు లాస్ట్కి వచ్చి ధ్యానంగా కళ్ళజోడు తీసి చెప్తాడని. అలా ఇవాళ మిథున్ రెడ్డిని కూడా కస్టడీ కావాలని కాలు కొట్టేసుకుంటున్నారు. ఎవరిని? ఏ నుంచి 32 దాకా తీసుకొచ్చారు. ఏ 1 నుంచి 32 దాకా. వీళ్ళు 32 మంది దగ్గర తీసుకెళ్ళి సీజ్ చేసాం సార్ ఆస్తులు. మీ ఇంటికి నా ఇంటికి వచ్చిన 5 తులాల బంగారం ఉంటుంది, అవునా కదా? అలాంటిది ఆ పనికిమాల అందరి దగ్గర ఈ పార్టీ డబ్బులు లేకపోతే కంపెనీలు పెట్టుకుని హాస్పిటల్ పెట్టుకుని ఉండొద్దరించడానికి వచ్చారు. ఈ రాజకేశ్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కత్తాలు దువ్వి పేలు తీద్దామని చూసినా ప్రతిసారి ఓడేమో కేసినేని ఎంపీ తెలుగుదేశం, ఇంకోటేమో తేగల కృష్ణారెడ్డి గారి చుట్టపోళ్ళు. ఈ తెలుగుదేశం చుట్టూ తిరుగుతుంది చట్టం. ఎక్కడ తీసుకెళ్ళి బిగించేస్తారు తాళాలు? ఆ ఫామ్లో వచ్చి డబ్బులు దొరికేయటాన్ని ఊరికే అడవాడు పడ్డారు. నిన్న దొరికే అడవడ ఎలక్ట్రిసిటీ. ఉండండి ఒక నిమిషం ఆగండి, మధ్యలో దూర ప్రశ్న ఆ దిక్కుమల్సాలను అడగండి. ఆ ఈ గడి దగ్గర 2 కోట్లు క్యాష్ పట్టుకున్నారు. ఎన్ని కట్టలు ఉన్నాయి? కనబడ్డాయా? చూడలేదు. అంబేద్కర్ అనే ఆ మానవుడు పేరు పెట్టుకుని దరిద్రుల దగ్గర దొరికే ఎన్ని కట్టలు. మరి ఇదే 2,000 కోట్లు అని చెప్పి మొత్తం మనం లెక్కెట్టారు కదా. ఇది జెరాక్స్ డబ్బాలో పెట్టినాయి. ఆ 2 టాలీ అయ్యాయి మీకు?
అందులో పాత 2000 నోట్లు ఎందుకు వచ్చాయి? అవును. అది గౌరవ న్యాయస్థానం అడిగిన దానికి ఇప్పటికి కూడా సిట్ ఎందుకు సమాధానం చెప్పట్లే? అవును. ఎకనాలజ్మెంట్ ఎందుకు చూపించట్లే? ఎవరో మిమ్మల్ని డిపాజిట్ చేయమని బ్యాంకులో దానికి అబద్ధ స్టోరీలు ఎందుకు చెప్తున్నారు? ఇవేవి తేలకుండా సిట్టోళ్ళు మిథున్ రెడ్డిని ఎంక్వైరీకి పిలిచారట. ఈడీ 5 రాష్ట్రాలట. గోవిందప్ప ఎక్కడ కర్ణాటకలో ఉంటాడు. మరి అదే గోవిందప్ప కర్ణాటక వెళ్తే కర్ణాటకకి వెళ్ళారంటే అది కర్ణాటక రాష్ట్రం. మరే కామెడీకి కూడా అర్థం ఉండాలి సార్, కామెడీకి కూడా అర్థం ఉండాలి. మహా అయితే రాజకేష్ రెడ్డి విజయసాయి రెడ్డి నిద్రని బయట తీసుకొచ్చి 100 కోట్లు ట్రాన్సాక్షన్ చేశారు మీ ఇద్దరు అండి జల్లాలు కొడితే అయిపోయి దానికి ఈడీ సిట్టు లిక్కర్ స్కామ్ ఇదంతా ఏంటంటే అలా మేనా ఎలక్షన్ కమిషన్ ఉన్నాడు కదా, స్లిప్పులు తగలెట్టేసాడు. ఎందుకు తగలెట్టేసావు అడిగి దగ్గర ఈ 300-500 కోట్లు ఎత్తికి తీసుకొచ్చి ఆడోడ ఎల్లయ్య పొల్ల శ్రీనివాసరావు ఉత్తరం రాయించి మొదలెట్టాడు దుకాణం అంతా. అర్థమవుతుందా ఎక్కడ తిరుగుతుందో? ముఖ్యమంత్రి ఇదంతా తిరుగుతుండ్రు. అవసరమా? అంటే సెల్ఫ్ డ్రైవ్ అంటారు. ఇది సెల్ఫ్ డ్రైవా? కాదు, సెల్ఫ్ డిసైడెడ్ మీడియా ట్రయల్స్ అంతే. ఈ ఉరిశిక్ష అలేసేస్తారు 2 రోజులు. చూడండి, మిథున్ రెడ్డికి సాయంత్రం ఉరిశిక్ష పడుతుంది. లెక్కర్ స్కామ్లో రెడ్ హ్యాండ్గా దొరికిపోయాడు. ఆయన నోటంపట జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది కూడా చెప్పేస్తారు. మీరు చెప్తున్నట్లు ఈడీ విషయాన్ని కాసేపు పక్కన పెడితే పొలిటికల్ అంశానికి వద్దాం. లిక్కర్ స్కామ్లో చంద్రబాబుని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టడం వల్లనే వైఎస్ జగన్ ఎందుకు పెట్టారు? కామా ఇవ్వండి ప్రశ్నకి. ఎందుకు పెట్టారు? లిక్కర్ బార్ లైసెన్సులు రద్దు, లిక్కర్ షాపుల లైసెన్స్ రద్దు, ఎక్స్చెక్కర్కి ఆన్ అగ్రిగేట్ 300-500 కోట్లు నష్టం. ఇది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇలా పెట్టారు. దాని మీద కండిషనల్ బెయిల్తో బయటకున్నాడు. ₹1,00,000 పూచికత్తు. అయితే అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేయలేదు. దాని మీద ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ బీన్ అరెస్టెడ్ ఫర్ లెక్కర్ స్కామ్. లెక్కర్ స్కామ్ లో ₹1,00,000 పూచీకత్తు మీద బెయిల్ మీద బయట ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ అయ్యాయి. ఏది ఐటీ వాడు డీజీ టెక్ జల్ల కొట్టాడు. ఫస్ట్ జల్ల కొట్టిన పాపానికి పూణే జిఎస్టీ కౌన్సిల్ డబ్బుల్లో డీవియేషన్ పట్టుకొని 118 కోట్లు డిజిటెక్ వాడిది సీజ్ చేశారు. డిజిటెక్ ఎవడో ఈ పనికి మాలేదో ఎతికితే సీమెన్స్ లో తన్ని తగిలించిన ఒక తపేలా బ్యాచ్ ఇది. ఈ తపేలా బ్యాచ్ని తీసుకొచ్చి ఇటు సీమెన్స్ అని చెప్పి అబద్ధాలు ఆడి రాష్ట్ర ప్రభుత్వం 300-500 కోట్ల ప్రాజెక్టులో 10% 350 కోట్లు అన్యాక్రాంతం కాబట్టి అందులో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ దొరికిన దగ్గర అన్ని తీసుకెళ్లి కోర్టుకి సబ్మిట్ చేసిన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న డెసిషన్కి ఆయన ఎత్తుకొచ్చింది. దానికి కూడా మీకు మళ్ళీ చెప్తారు. లోద్రా అనేవాడికి చేతకాక ఇవాళ మా సుబ్బారావు గారికో లేకపోతే ఉమేష్ యాదవ్ వీళ్ళందరూ ఉమేష్ చంద్ర వీళ్ళందరూ ఈ టీవీలో కనబడుతుంటారు చూడండి. వాళ్ళకి అప్పచెప్తే 3-4 రోజులు చంద్రబాబు గారికి బెయిల్ తెచ్చిండ్రు. అది తెలుగుతో కూడా కాబట్టి అన్నలు పెట్టింది. సరే 53 వల్ల అది కూడా ఏంటి 17 ఇయర్ వర్తించదు అని వాదించి చచ్చాడు. కేసులో మాకు సంబంధం లేదని ఒక్క వాదన కూడా లేదు. ఏదైనా వైఎస్ జగన్ తప్పిదం చేశారు కాబట్టి టీడీపీ ఆరోపణ చెప్పండి. టీడీపీ ఆరోపణ చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం రైట్ ఆర్ రాంగ్ అన్నది గౌరవ న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. నేను మీరు కాదు. ఇదే గౌరవ న్యాయస్థానం ఆ రోజు జైల్లో పెట్టినప్పుడు జడ్జి గారు రిమాండ్ ఎందుకు ఇచ్చారు? ఇవాళ అవినాష్ రెడ్డి తప్పు రైట్ రిమాండ్ ఎందుకు ఇచ్చారు? ఎవిడెన్సెస్ నీడ్ టు బి ప్రూవ్డ్ అన్న దగ్గరే కదా. రాజకీయంగా తప్పైంది. ఆ తప్పు టీడీపీ చేస్తుంది కదా. ఇప్పుడు తగ్గుతుందా? జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన అందరినీ పెట్టేస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుందా? చేసినప్పుడు మాట్లాడదాం. అప్పుడు ఓపిక పట్టండి. అయిపోతే కొన్ని క్వశ్చన్స్ ఎందుకు? అయినప్పుడు చూద్దాం. అవును పెళ్ళికి బాధ్యాలు కొట్టడం నాతో కుదరదు. దేనికైనా ఒక ఎవిడెన్స్ కావాలి. లిక్కర్ స్కామ్ లో ఎంత సబ్స్టాన్షియల్ అమౌంట్ సీజ్ చేయబడింది, ఎంత అన్యాక్రాంతం కాబడింది, ఐటీ రిటర్న్స్ లో వీళ్ళందరూ ఈ విధంగా డీవియేషన్స్ ఉన్నాయి. ఐటీ ఈ రోజు దాకా ఎక్కడ నోరు తెరిచిందా? ఐటీ నోరు తెరిస్తేనే కదా ఈడీకి నెత్తికి వస్తుంది. ఈ రెండు జరిగినప్పుడు చదువు సంజయ్ లేని వాళ్ళు చెప్పి పెట్టకథలు ఎవడో వింటారు సార్? 4 జర్నలిస్టులు డైలీ సీట్లు మీరు ఫాలో అవ్వండి. నాకు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.